క్రీస్తునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. జీవం కలిగి మేము ఉన్నామంటే కేవలం మీ దయ, మీ కృప, మీ కనికరం అయ్యా. మీ ప్రేమ చేత మేము ఇంకా బ్రతికి ఉన్నాము నాయన. అందుని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి మీ కార్యాలు చేయటానికే మేము ప్రాణాలతో ఉన్నామని మేము గుర్తిరిగి ఆ యొక్క కార్యాలకు సంబంధించిన ఆయన మా చేతుల్లో మీరు జీవ గ్రంథమైన బైబిల్ మీరు మా చేతిలో ఉంచారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. మరి ఆ గ్రంథంలో విషయాలు మేము ఆలోచిస్తుండగా చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. వింటున్న వారు కూడా శ్రద్ధగా వినడానికి వినగలిగే చెవులను వారికి దయచేస్తారని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములండి. ప్రియులారా, మరి ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి అంశము లేదా పాఠము బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీలో 3వ సంవత్సరంగాను నేటికి ఏర్పాటు చేయబడిన పాఠం పాతాళము. మరొకసారి చెప్తున్నానండి, బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ 3వ సంవత్సరంగాను మీకు ఏర్పాటు చేయబడిన పాఠం పాతాళము. ప్రియులారా, పాతాళం అన్నది అది ఒక లోకం. అది ఈ లోకం కాదు, కానీ అది మనకు కనపడనటువంటి మరొక లోకం. ఈ లోకం గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? నేర్చుకోవలసిన అవసరత ఏమైనా ఉందా అని మనం ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా ఉంది అనేది ఈ పాఠం ద్వారా మీరు నేర్చుకోబోతున్నారు. ఇకపోతే ప్రియులారా, ఈ పాతాళం గురించిన విషయాలు మనకు అర్థం కావాలంటే ఏమండి, ముందుగా ఒక చరిత్ర మనకు అర్థం కావాలి. ఆ చరిత్ర అర్థమైతేనే కానీ పాతాళం గురించిన విషయాలు మనకు అర్థం కావు. ఏంటయ్యా ఆ చరిత్ర అంటే అది మనుషులుగా ఉన్నటువంటి మన చరిత్ర. ఈరోజండి మన చరిత్ర, ఈరోజు మనిషి చరిత్ర మనిషికి తెలుసు అంటారా? అదేంటండి పిచ్చి ప్రశ్న. మన చరిత్ర మనకు తెలియకపోవడం ఏంటి? తెలుసు కదా. చరిత్ర పూర్వయుగం అని, చరిత్ర సంధియుగం అని, చరిత్ర ఆధునిక యుగం అని ఎన్నో యుగాల్లో మరి పేర్లు పెట్టుకొని చరిత్రను బోధిస్తున్నాడు కదా. మనిషి చరిత్ర తెలియదని చెప్తున్నారేంటి అని మీరు అనవచ్చు. కానీ ప్రియులారా, మనిషి చరిత్ర ఎంతవరకు తెలుసు? భూమి మీద పుట్టుకొస్తున్న మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే మనిషి జీవితం, అతని ప్రారంభం పుట్టుకతో మొదలయ్యి చావుతో ముగుస్తుంది అని ఈరోజు మనిషి అనుకుంటున్నాడండి. నిజంగా ఏమంటే పుట్టుకతో ప్రారంభమై చావుతో ముగుస్తుందా? ఇంతేనా జీవితం? ఇంకేం లేదా? ఏమండి, క్రైస్తవులు కూడా ఈరోజు మా బ్రతుకు ఇదిగో పుట్టుకతో మొదలయ్యింది, చావుతో ముగుస్తుంది కనుక పుట్టినటువంటి మేము బ్రతకటానికి అవసరమైనవి దేవుణ్ణి అడగాలని, ఈ భూమి మీద బ్రతకటానికి అవసరమైనవన్నీ దేవుని దగ్గర అడగడం మనం చూస్తుంటాం. అంటే ఏం అర్థమైంది? తన ప్రారంభము పుట్టుకతోనే ప్రారంభమైందా? తర్వాత జీవితం గురించి, తర్వాత తన చరిత్రను ఆలోచించగలుగుతున్నాడా మనిషి అంటే ఆలోచించలేకపోతున్నాడనే చెప్పాలి. కానీ భూమి మీద ప్రియులారా ఎక్కడ చెప్పలేనటువంటి జ్ఞాన సంగతులు ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే తన పిల్లలమైన మనము జ్ఞానవంతులుగా ఉండాలని, నా పిల్లలకు ఏ విషయాన్ని దాచిపెట్టకుండా అన్ని విషయాలు చెప్పేస్తానని మనల్ని కన్నటువంటి తండ్రి, ఆయన దేవుడు, మన ఆత్మలను కన్న తండ్రి,
ఆయన చెబుతున్న మాటల్లో ప్రియులారా మన జీవితాన్ని ఆలోచించినప్పుడు అది పుట్టుకతోనే అనగా తల్లి గర్భములో నుండి బయటకు వచ్చినప్పుడు ప్రారంభమైనది కాదని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నీకు తెలుసు, ఇదిగో నవమాసాలు మా అమ్మ కడుపులో నన్ను మోసి తర్వాత నాకు జన్మనిచ్చింది కనుక నా పుట్టుక ఇప్పుడు ప్రారంభమైందని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నీ పుట్టుక ఎప్పుడు ప్రారంభమైందో నీకు తెలుసా? ఏమండి, తల్లి గర్భంలో నువ్వు 9 నెలలు పడకముందు నువ్వు ఎక్కడ ఉన్నావు? తల్లి గర్భంలోకి రాకముందు నీ చరిత్ర నీకు తెలుసా? తల్లి గర్భంలోకి రాకముందు ప్రియులారా తండ్రి యొక్క గర్భంలో నువ్వు ఉన్నావు. మరి తండ్రి గర్భంలోకి రాకముందు ఏమండి, మనిషి చరిత్రను దేవుడు ఎలా చెబుతున్నాడో ఒక్కసారి జ్ఞాన గ్రంథమైన బైబిల్లో మనం చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి మనం ఆలోచిద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలండి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, అంతేకాక ఒక విధముగా చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. బాగా వినాలి దేవుడు, ఎందుకంటే మన చరిత్రను ఎలా చెబుతున్నాడో, పుట్టకముందు మీరు ఎక్కడ ఉన్నారు అనగా తల్లి గర్భములో రాకముందు, అదే కదా మీరు పుట్టుక అనుకుంటున్నారు. కానీ తల్లి గర్భములో రాకముందు మీరు ఎక్కడున్నారంటే, ఏమండి, తండ్రి గర్భములో ఉన్నారని చెప్పుకుంటారు. ఈరోజు వాళ్ళిద్దరే అని చెప్పుకుంటున్నారు. కానీ ఇంకా మీరు ఎక్కడున్నారో దేవుడు మూలాల్లోకి వెళ్ళి చెప్తున్నాడు. అదేంటయ్యా అంటే, ఒక విధముగా చెప్పిన ఎడల 10వ వంతులు పుచ్చుకొను లేవి, అంటే లేవీయులు అనగా యాకోబు సంతానం నుంచి వచ్చిన లేవియ గోత్రం తెలుసు మనకు. ఇశ్రాయేలులని మనం పిలుస్తాం వాళ్ళని. యాకోబు గారికి ఏమండి పుట్టినటువంటి 12 మంది కుమారులు 12 గోత్రాలుగా పిలువబడ్డారు. ఈ 12 మంది గోత్రాలకు సంబంధించిన వాళ్ళలో ఒకరు లేవీయులు. మరి లేవీయులుగా ఉన్నటువంటి వీళ్ళు ఏం చేసేవాళ్ళు? వీళ్ళకందరూ ఏం చేసేవారంటే ప్రియులారా, అందరూ కూడా మిగతా 11 గోత్రాలకు సంబంధించిన వాళ్ళు వారికి దేవుడు మరి అనుగ్రహించిన మరి ఆ యొక్క సంపదను బట్టి అందులో దశమ భాగాన్ని లేవీయులకి ఇవ్వాలి. అంటే లేవి దశమ భాగాలు తీసుకుంటున్నాడు. దేవుని ఆజ్ఞ ప్రకారము అక్కడ ఉన్న జనాంగము లేవీయులకు, అంటే లేవీయులు యాజకత్వం చేసేవారు కదా, దేవుని సేవ. అలా దేవుని సేవ చేసే వాళ్లకు ఇదిగో మిగతా గోత్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దశమాంశములు ఇవ్వాలి. అంటే దశమ భాగం వారి సంపాదనలో, ఏమండి, వారికి వచ్చినట్టు దాంట్లో 10వ వంతు దేవునికి ఇవ్వాలి, అనగా యాజకులకు ఇవ్వాలి అని మనకి ఇక్కడ కనపడుతుంది. కానీ ఈ పుచ్చుకొను లేవి ఇతను ఏం చేశాడట? పుచ్చుకొను లేవి అబ్రహాము ద్వారా దశమాంశలు ఇచ్చాడు. ఏంటి, లేవి అబ్రహాము గారి ద్వారా దశమాంశలు ఇచ్చాడా? ఈ మాట చదువుతున్నప్పుడు చాలామందికి అర్థం కాలేదండి. లేవేంటి, అబ్రహాము గారి ద్వారా దశమాంశాలు ఇవ్వడం ఏంటి? ఎందుకంటే లేవి అతని పుట్టుక గురించి ఆలోచించినప్పుడు అబ్రహాము గారి నుండి ఇస్సాకు వస్తే, ఇస్సాకులో నుండి యాకోబు వస్తే, యాకోబుకు జన్మించిన 12 కుమారుల్లో ఒకడు లేవి. ఇప్పుడు యాకోబుకు జన్మించిన లేవికి అబ్రహాం గారు ఏమవుతాడు? ముత్తాత, అంతే కదండి. ఏమండి, అబ్రహాం గారికి నాన్న యాకోబు అయితే, యాకోబు గారి నాన్న ఇస్సాకు అయితే, ఇస్సాకు గారి నాన్న అబ్రహాము గారు. ఇప్పుడు ఈ యొక్క అబ్రహాము గారికి లేవి ఏమవుతాడు? ముని మనవడని చెప్పాలి మనం. ఇస్సాకు గారు తాత అయితే ఈ తాతకు తండ్రి అబ్రహాం గారు. ఇప్పుడు ఆ అబ్రహాము గారి ద్వారా ఎలా ఇచ్చాడు మరి లేవి? కిందకి క్లియరేషన్ చేస్తాడు చూడండి, కింద క్లియర్ చేసేస్తాడు. ఎలా ఇచ్చే సాధ్యం అండి అంటే, ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరును కలుసుకొనినప్పుడు లేవి తన గర్భములో ఉండెను. రిలీజ్ చేసేసాడండి సీక్రెట్.
ఈరోజు శాస్త్ర ప్రపంచం ఇప్పటికీ ఇంకా విషయాన్ని తెలుసుకోలేదనే చెప్పాలి. కానీ దేవుడు నీకు రిలీజ్ చేసిస్తున్నాడు. నువ్వు పుట్టుకతో తండ్రి, ఇదిగో నీ పుట్టుక తండ్రి నుండి ప్రారంభమైంది అని చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు ఎదుగుతుందిలేండి, తండ్రి కన్నాడు అని. ఎన్ని రోజులు తల్లేనండి మూలము, తల్లి కంటుందండి అన్నవాళ్ళు ఇప్పుడిప్పుడు ప్రియులారా తండ్రిలో నుండి వస్తున్నాడు, అంగీకరిస్తున్నారు దాన్ని. తండ్రే కంటున్నాడు, తండ్రిలో నుండి వస్తున్నారు. మరి తండ్రిలో రాకముందు ఎక్కడున్నారు? ఇదిగో బైబిల్ చెబుతుంది, తండ్రిలోకి రాకముందు వారి తండ్రిలో ఉన్నారు. లేవి యాకోబులో నుండి వచ్చాడు కదా. ఈ యాకోబులో నుండి వచ్చిన లేవి యాకోబులోకి రాకముందు యాకోబు తండ్రి అయిన ఇస్సాకులో ఉన్నాడు. ఇస్సాకులోకి మరి ఎలా వచ్చాడంటే అబ్రహాము గర్భము గుండా వచ్చాడు. అర్థమైందా? అంటే ఎక్కడున్నాడు మీరు చెప్పండి? లేవి అబ్రహాము గర్భములో ఉన్నాడు. అబ్రహాము గర్భములో మరి ఆయన ఎలా వచ్చాడు అబ్రహాము గర్భములోనికి? ఇంకా వెళితే మనం లోతుల్లోకి, అబ్రహాము గర్భములోకి మరి లేవి ఎలా వచ్చాడండి? అక్కడే ప్రారంభమా? అక్కడే పుట్టుక స్టార్ట్ అయిందా అంటే లేదు ప్రియులారా, అక్కడే అతని జీవితం ప్రారంభము కాలేదు. మరి ఎక్కడ ప్రారంభమైంది? ఇదిగో అలాగ తండ్రుల గర్భాల వెనక అలా దాటుకుంటూ వెళితే ప్రారంభపు మనిషి ఆదాము మనకు కనపడతాడు. మరి ఆదాములోనికి మనమందరం వచ్చామా? మనమందరము అతని గర్భములో నుండే దాటుకుంటూ వచ్చామా? అవును ప్రియులారా. అందుకని ఆదామును గురించి దేవుడు మాట్లాడుతూ, ఇదిగో ఆదాము అతను ఎవరి కుమారుడు తెలుసా? దేవునికి కుమారుడు. ఒకసారి మనము లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం ప్రియులారా 24 నుంచి మీరు చదవండి. తర్వాత క్లియర్గా ఒకరి తర్వాత ఒకరు తండ్రుల గర్భాల గుండా వస్తున్నటువంటి తీరును ఎవరిని కన్నారో రాస్తున్నాడు. ఇలా రాస్తూ ప్రియులారా చివరికి 38వ వచనం వచ్చేసరికి కెయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. అంటే ఆదాము ఎవరి కొడుకు? ఆదాము ఎవరిలో నుంచి వచ్చాడు? దేవుడు. ఆయనలో నుంచి వచ్చినటువంటి ఆదాము ఇక దేవునిలో నుండి వచ్చిన ఆదాములో నుండి ఇదిగో మనమందరము వచ్చామండి. దేవుడు మొట్టమొదటిగా ఆదామును కన్నాడు. ఇక ఆదాములోనికి మనమందరము ప్రియులారా వచ్చామని మీరు గమనించాలి ప్రియులారా. మనమందరము ఆదాము గర్భములోనికి వచ్చేసాము. అలా ఆదాము గర్భములోనికి వచ్చిన మనం ఆదాము తర్వాత ఇక తండ్రి గర్భాలను దాటుకుంటూ ఈ 21వ శతాబ్దములో మన జన్మ జరిగింది. శాస్త్రవేత్త లెక్కల ప్రకారము మనిషి పుట్టి సుమారండి 6000 సంవత్సరాలు అయ్యిందని చెప్పుకుంటున్నాడు. మొదటి మనిషి అతని జీవితం, అతని మనుగడ స్టార్ట్ అయ్యి మొదటి మనిషి జీవితం ప్రారంభమయ్యి అతని మనుగడ 6000 సంవత్సరాలు అయ్యిందండి అని చెప్పుకుంటున్నారా? అలాగైతే నీ పుట్టుక ఎప్పుడు జరిగిందో తెలుసా? 6000 సంవత్సరాల క్రితం. తెలుసా మనిషి చరిత్ర? నువ్వు ఎప్పుడు పుట్టావయ్యి అంటే 6000 సంవత్సరాల క్రితం నీ జన్మ జరిగింది. దేవుని యొద్ద నుండి ఆదాము వచ్చాడు. ఆదాములో అందరూ భూమి మీద పుట్టుకొస్తున్న మనుషులు అందరూ కూడా వచ్చేసారండి. అలా వచ్చినటువంటి నువ్వు ఈ 21వ శతాబ్దం వరకు నువ్వు ఎక్కడున్నావు? మరి
తండ్రుల గర్భాలలో గుండా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు 6000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో నువ్వు బయటకు వచ్చావంటే మరి ఇన్ని రోజులు నువ్వు చేసింది ఏంటంటే అది ప్రయాణం అని బైబిల్ చెబుతుందండి. నువ్వు ఇన్ని రోజులు ఏం చేసావు తెలుసా? 6000 సంవత్సరాలు ప్రయాణం చేశావు. దీన్ని మొదటి ప్రయాణం అని మనం చెప్పవచ్చు. ఆదాముతో ప్రారంభమైన నీ ప్రయాణం ఈ తరంలో ఇప్పుడు నువ్వు వచ్చావు. ఈ ప్రయాణానికి పట్టిన సమయం, పట్టిన కాలం ఎంత అంటే 6000 సంవత్సరాలు. మీకు అర్థమవుతుందా? అంటే 6000 సంవత్సరాలు ఈ భూమి మీద అడుగు పెట్టడానికి మనం, ఇదిగో ఆదాములోనికి వచ్చిన మనం మళ్ళీ భూమి మీద అడుగు పెట్టడానికి పట్టిన సమయం 6000 సంవత్సరాలు. ఇది మొదటి ప్రయాణం. అయితే అలా అడుగు పెట్టిన మనం ప్రియులారా ఎన్ని దినాలు మనం భూమి మీద బ్రతుకుతాం? ఇప్పుడేమైనా నువ్వు ఇన్ని రోజులు అంటే 6000 సంవత్సరాలు ప్రయాణం చేసావు కదా, 6000 సంవత్సరాలు ఏమైనా మీరు ఉంటారా అంటే లేదండి. మళ్ళీ మీరు ఈ భూమి మీద బ్రతికే కాలం అది 60-70 సంవత్సరాలు. ఏమంటే అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. అది కూడా గ్యారెంటీ లేదు, ఆవిరి వంటిది అన్నాడు దేవుడు. మొదటి ప్రయాణము నీకు అంటే భూమి మీద అడుగు పెట్టడానికి పట్టిన సమయం 6000 సంవత్సరాలు. మరి భూమి మీద, ఈ భూమి మీద ప్రియులారా మరి ఇతను ఎంతకాలం ఉంటాడంటే 60-70 సంవత్సరాలు ఉంటాడు. మరి తర్వాత వెళ్ళిపోతున్నాడు. ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడంటే నా పుట్టుక, నా చరిత్ర పుట్టుకతో ప్రారంభమై చావుతో ముగుస్తుంది అనుకుంటున్నాడు. కాదయ్యా, నీ చరిత్ర ఎప్పుడో 6000 సంవత్సరాల క్రింద ఆదాముతో ప్రారంభమై భూమి మీద నువ్వు అడుగు పెట్టడానికి ఏమండి ఇంత సమయం 6000 సంవత్సరాలు నీకు పట్టింది. అది భూమి మీద అడుగు పెట్టడానికి పట్టిన ఏమంటే సమయం. మరి భూమి మీద నుండి నువ్వు మరొక చోటుకి వెళ్ళటానికి దేవుడు పెట్టిన టైం అది అతి చిన్న కాలం. ఈరోజు మనిషికి జ్ఞానం లేక ఇదే పెద్ద కాలం అనుకుంటున్నాడు. తాను జీవించే ఈ జీవితమే ఇది ఒక పెద్ద జీవితం. ఈ జీవితంలో కష్టాలు, సుఖాలు, ఏమండి దుఃఖాలు, ఎన్నో అవమానాలు, నిందలు, బాధలు, వీటిని చూసి మనిషి ఏంటయ్యా బాబు ఈ జీవితాన్ని నేను తట్టుకోలేనని అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించుకుంటున్న వాళ్ళు కూడా లేరంటారా మీరు చెప్పండి? ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళకి అర్థం కాలేదు ఈ జీవితం, ఈ ప్రయాణం గురించి వాళ్ళకి అర్థం కాలేదండి. ఏమండి అలా దేవుని దగ్గర నుంచి ఆదాము దగ్గర నుంచి 6000 సంవత్సరాల తర్వాత భూమి మీద అడుగు పెట్టిన మనం మళ్ళీ ప్రయాణములో ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రయాణము ఎప్పుడు ముగుస్తుందంటే నీ మరణంతో భూమి మీద ప్రయాణం నువ్వు ముగించుకొని మరొక లోకంలోనికి నువ్వు వెళతావు. బాగా వినాలి, ఇది అర్థమైతేనే మీకు పాతాళం పాఠం మీకు అర్థమవుతుంది. ఏమండి ఇలా నువ్వు ముగించుకొని అంటే ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు ప్రయాణం చేసి, అందుకనే మేము యాత్రికులం. వాళ్ళన్న మాట ఏంటండి భక్తులు? మేము యాత్రికులం, భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు నమ్మారు, వాళ్ళు విశ్వసించారు. కారణం అర్థమైపోయిందండి. జ్ఞానం అర్థం కాలేని వాళ్ళు ఇది ఒక యాత్రని తెలియక, నేను ఈ భూమి మీద కొన్నాళ్ళు ఉండటానికే వచ్చాను, నేను వెళ్ళిపోవలసి ఉంది అని తెలియక, ఏమండి ఈ భూమి మీద దేనికోసం వాళ్ళు పోరాటం చూస్తుంటే ఈరోజు మనిషి కష్టం అంతా చూస్తున్నప్పుడు వారి కష్టం ఎలా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఎవరు చూసినా బిజీ బిజీ బిజీ. ఏ మనిషిని కదిలించండి మీరు, ఏంటి దేవుని పనిలో బిజీ అయిపోయారంటే లేదండి.
శరీరానికి సంబంధించిన క్రియలు, ఈ శరీరాన్ని పోషించుకోవటంలో ఈ భూమి మీద దీనికోసమే పుట్టామన్నట్లు ఈరోజు మనిషి ప్రయాస చూడాలి. వ్యర్థ ప్రయాసలు. అందుకనే దేవుడు వ్రాయించిన మాట, ఇదిగో వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. ఈరోజు భూమి మీద నరుడు పడుచున్నటువంటి పాటు ఎలాంటిదంటే ఇది గాలికి ప్రయాస పడినట్టే. ప్రయాణంలో ఉన్నామటండి. ఈ 60-70 సంవత్సరాల జీవితం ఇది చాలా చిన్న జీవితం. ఈ జీవితాన్ని ముగించుకొని మరణం ఈ జీవితానికి అంతమని నువ్వనుకుంటున్నావు. అది మరణం ఈ శరీరానికి ముగింపు, మరో ప్రయాణానికి ప్రారంభం. మరణం తర్వాత నువ్వు మరొక చోటికి వెళ్ళాలి. మనం ఇక్కడితో మన జీవితం శాశ్వతం కాదు. ఇక్కడే ఇక అంతం కాదు. మరొక శాశ్వతమైన జీవం మన కొరకు ఎదురు చూస్తుంది. అది అర్థం కాక ఈరోజు భూమి మీద ఈ బ్రతుకే శాశ్వతం అనుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కానీ క్రైస్తవులు మీరలా బ్రతకూడదు. మీరు నిజాలన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే మీరే జ్ఞానులు. మరణంతో రెండో ప్రయాణం ముగింపు, మూడో ప్రయాణం ప్రారంభం. ఎంతమందికి అర్థమైంది మీరు చెప్పండి. అందుకని కొన్ని మాటలు మాట్లాడుతూ ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనంలో, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో, ప్రియులారా, ఇది ముగింపు కాదనుకొని ఈ భూమి మీద బ్రతుకే శాశ్వతమని అనుకుంటున్న వాళ్ళకి దేవుడు రాయిస్తున్న మాటలు ప్రియులారా మనం చూస్తున్నప్పుడు ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం 12వ వచనంలో, నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. నీడవలే ఇంక అయిపోతాయి మీ జీవితం. నీడవలే మీకేమైనా నీడ వలన మీకేమైనా ఉపయోగం ఉందా? అలా మీ జీవిత దినాలలో కూడా మీకు ఉపయోగకరమైనవి ఏవీ లేవు. మీరు దేనికోసం ఆలోచిస్తున్నారు? మీరు ప్రయాణంలో ఉన్నారని మీకు అర్థమైందా? ఈ శరీరాన్ని ధరించుకున్న నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మరొక లోకానికి నువ్వు వెళ్ళిపోతున్నావు. ప్రయాణంలో నువ్వు మళ్ళీ ఈ రెండో ప్రయాణాన్ని ముగించుకొని మూడో ప్రయాణంలోకి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వెళ్ళిపోతామని ఎంతమందికి అర్థమైంది? అందుకని అంటాడు, వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ఎక్కడికి పోయిన తర్వాత? చనిపోయిన తర్వాత. ఈరోజు ఈజీగా చెప్పేస్తావు, లేడండి అతను చనిపోయాడండి అని. మరి ఎక్కడికి పోయాడండి అతను? ఇన్ని రోజులు ఉన్నాడు కదండి. లేడండి, గత రాత్రే కాలం చేశాడండి. ఎక్కడికి చేశాడు కాలం? భూమి మీద అయిపోయిందా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? లేడు, రాడు, వెళ్ళిపోయాడు అని ఈ మాటలు చెప్పుకుంటున్న నువ్వు ఏనాడైనా ఆలోచించావా అతను ఎక్కడికైనా వెళుతున్నాడా అని? మనిషి జీవితం మరణం ముగింపు కాదని, అది మరొక ప్రయాణానికి ఆహ్వానమని ఎంతమందికి అర్థమైంది ప్రియులారా? అందుకనే మరొక మాట చూడండి, అక్కడే 10వ అధ్యాయము ప్రసంగి గ్రంథంలోనే 10వ అధ్యాయము 14వ వచనంలో, కలగబోవున్నది ఏదో మనుష్యులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరికి తెలియను. ఏమవుతుంది? చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఎవరు చెప్తున్నారు? ఎవరు తెలుసుకుంటున్నారు? నరుడు చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఈ నరులు ఆలోచించగలుగుతున్నారా? ఇతను ఆలోచిస్తాడు. ఎలా ఆలోచిస్తాడు? ఇదిగో చనిపోతేనట, నువ్వు మంచి పనులు చేసి చనిపోతే మళ్ళీ మనిషిగా పుడతావు. ఒకవేళ చెడ్డ పనులు చేసి చచ్చిపోతే ఒక కుక్కగానో నక్కగానో పెళ్ళిగానో మొత్తానికి ఒక జంతువుగానో పుడతావని చెప్పుతుంటారు కదా. తెలియదండి, విషయాలు అర్థం కాలేదు ప్రియులారా.
నీ చరిత్ర నీకు అర్థం కాలేదు. ఈగ చరిత్ర, దోమ చరిత్ర, కప్ప చరిత్ర, ఈరోజు వాటి చరిత్రలు ఆలోచిస్తున్న నీవు, నీ చరిత్ర నీకు అర్థమైందా? ఏనాడైనా ఆలోచించిందా ప్రపంచం? మీరు చెప్పండి. నీ చరిత్ర నీకు సరిగా అర్థం కాలేనప్పుడు వేరే జీవిత చరిత్ర నువ్వు చెప్పగలవా? చెబితే ఏదో ఆ సగం సగం నువ్వు నేర్చుకొని చెబుతున్నావేమో. అందులో నువ్వు పరిపూర్ణుడువా? ఏమంటే నీ జ్ఞానం నువ్వు తెలుసుకోవా? నీ చరిత్ర నువ్వు తెలుసుకోవా? నిజంగా ఈరోజు మనిషి చరిత్రే మనిషికి తెలియకపోవడం విచారకరం. కానీ బైబిల్ చెప్తుంది, ఎందుకంటే నేను చేసింది ఆయనే కదా. ఒక వస్తువు మ్యానుఫ్యాక్చర్ తెలియాలంటే దాన్ని చేసిన వాడే చెప్పాలి దాని ఫ్యూచర్ ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి, ఎప్పటి వరకు ఉంటుందా అని. నిన్ను చేసిన దేవుడు నీ గురించి చెప్తున్నాడు. నీ మరణం తర్వాత విషయాలు చెబుతున్నాడు, నీ పుట్టుకకు ముందు విషయాలు చెప్తున్నాడంటే ఈరోజు ఆయన మాటలు ఎంతమంది విని వాటిని ఆలోచించి నిజమే కదా నా దేవుడి తనని ఎంతమంది ఒప్పుకుంటున్నారు మీరు చెప్పండి. ఈ కలుగబోవునది ఏది మనుషులు ఎరుగకుండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు అన్నట్టుగా ఈరోజు బుద్ధిహీనులుగా మా జన్మ ఇలా జరిగింది అనే తప్పుడు విషయాలను నమ్మి ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడు. కానీ క్రైస్తవులారా, ఇదిగో మన దేవుడు, భూమి మీద మనుషులు చేసిన దేవుడు మనకు నిజాలన్నీ చెప్పేస్తున్నాడు. చూడండి, మరణం తర్వాత ఏం జరుగుతున్న విషయాలు కూడా చెప్పాడు. ఒక్కసారి మనం ఆలోచిద్దామండి. మరణం తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి మనం ఆలోచిద్దాం. కీర్తనల గ్రంథము 89వ కీర్తన, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దామండి. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? ఖచ్చితంగా అందరూ చావాలి. అందరూ కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. అంతేనా? ఎవరైనా ఉన్నారా? ఎంతోమంది ఎన్ని సాహసోపేయాలు చేసినా ఈ భూమి మీద బ్రతకాలి, అన్ని రోజులు బ్రతకాలి, ఇన్ని రోజులు బ్రతకాలి, అన్ని సంవత్సరాలు మనిషి జీవిత కాలానికి హెచ్చించుకోవాలని ఎంత మీరు ట్రై చేసినా భూమి మీద మీరు బ్రతకలేరు. అందుకనే దేవుడు ఏం రాయిస్తున్నాడు? మరణము చూడక మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? అందరూ చూడాల్సింది, అంటే అందరూ చావవలసిందని చెప్తూ కింద ఒక మాట రిలీజ్ చేస్తున్నాడు. చూడండి, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? వచ్చేసింది పాతాళం. ఇప్పుడు ఆలోచిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది పాతాళం గురించి. మరణం తర్వాత నీవు వెళ్ళబోయే లోకం, రెండో ప్రయాణాన్ని ముగించుకొని మూడో ప్రయాణికి ప్రారంభమే ఆ యొక్క పాతాళ లోకం. మొదటి ప్రయాణం ఆదాములోనికి వచ్చిన నువ్వు తండ్రి గర్భాలను దాటుకుంటూ ఇదిగో ఇప్పటికీ వచ్చావు కదా బయటికి. ఇప్పుడు మళ్ళీ నీకు రెండో ప్రయాణం ప్రారంభమైందంటే ఈ శరీరంతో 60-70 సంవత్సరాలు చాలా చిన్న ప్రయాణం ఇది. నీకు అర్థం కావట్లేదు. ఒక్కసారి దేవుని వెలుగులో ఉండి చూడు, ఈ ప్రయాణం నీకు అర్థమవుతుంది. లోకంలో చీకటిలో ఉన్నావు నువ్వు, ఈ ప్రయాణం గురించి నీకు అర్థం కావట్లేదు. దేవుని గురించి అర్థమైపోయిన వాళ్ళు దేవుని కోసం ఏదైనా చేసేస్తారు. కారణం, ఆయన కోసమే పుట్టాను, ఇది చాలా చిన్న జీవితం, దీన్ని నేను ముగించుకుంటే, ఈ ప్రయాణం ముగిస్తే ఇంకొక మహత్తరమైన ప్రయాణం నాకుంది, ఆ ప్రయాణంలోకి నేను వెళతాను, ఇదే కాదు ముగింపు, మరొక ప్రయాణం నాకుంది అని అర్థం చేసుకుంటారు. ఈరోజు మనుషులు దాన్ని అర్థం చేసుకోలేదండి. మరణం తర్వాత మనం ఎక్కడికి వెళతామట? పాతాళము వశము కాకుండా ఎవరు తప్పించుకుంటారు? మరణం తర్వాత ఎక్కడికి వెళతారంటే పాతాళానికి వెళ్ళిపోతారండి.
చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోతారు. ఇదిగో మీ శవం ఇక్కడే ఉంటుందేమో, దాన్ని కాల్చేస్తారేమో, దాన్ని మట్టిలో పెడతారేమో. ఆ శరీరం మట్టిలో అలాగే భద్రంగా ఉంటుంది. కానీ ఆత్మ మీకు ఈరోజు అర్థం కావట్లేదు. అయ్యే శరీరం ఇక్కడే ఉంది కదా అంటే ఇది లాస్ట్ అనుకుంటున్నారు కదా. కాదండి, శరీరం ఆత్మ తొడుగుకున్న ఒక దేహం, ఏమండి, ఒక తొడుగు లాంటిది అని మనం చెప్పవచ్చు. దేవుడు తొడిగించినటువంటి, ఆత్మకు తొడిగినటువంటి ఒక వస్త్రమని చెప్పవచ్చు. ఈ వస్త్రాన్ని ఈరోజు నువ్వు చూస్తున్నావు, ఇది ఇక్కడే ఉంది అనుకుంటున్నావు, కానీ అందులో శక్తి లేదు కదా. ఆ శక్తి ఎక్కడికి వెళ్ళింది? అది పాతాళానికి వెళుతుంది. అందుకనే ఆత్మ ఎక్కడికి వెళుతుందని చెప్తున్నాడు? అది పాతాళానికి వెళుతుంది. పాతాళంలోనికి వెళ్ళి మరి ఎక్కడికి వెళ్తుంది? అది చనిపోయిన ప్రతి ఒక్కరూ ప్రియులారా పాతాళ వశం కాక తప్పదు. చనిపోయిన అందరూ పరిశుద్ధులైన పాపాత్ములైన వెళ్ళేటువంటి ఒక లోకమే అది పాతాళ లోకం. ఏమండి, మరి ఎక్కడుందండి పాతాళ లోకం? ఎక్కడుంది? చాలామందికి ఈ విషయాలు కూడా తెలియదు. దేవుడు మనకు ప్రియులరా మనల్ని ప్రేమించి జ్ఞాన గ్రంథమైన బైబిల్లో అన్ని విషయాలు చెప్పేశాడండి. ఈ పాతాళ లోకం ఎక్కడుందో సింపుల్గా ఒక మాటలో మనం చూసుకుందాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి, ఏమంటున్నాడు అక్కడ? అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ. ఇటు భూమి క్రింద ఉన్న వారిలోనా? ఏమండి, పరలోకములో ఉన్న వారిలో కానీ అంటే పరలోకంలో ఎవరున్నారు? దేవుడు, దేవుని దూతలు పరలోకములో ఉన్నాయి. మరి భూమి మీద మనమున్నాం. మరి భూమి క్రింద ఏముంది? భూమి క్రింద ఏముంది? ప్రకటన గ్రంథము, ఏమండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 3వ మాటను ఒకసారి మనం చదువుకుందాం ప్రియులారా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయిన. ఇక్కడ కూడా 3 లోకాల గురించి చెప్తున్నాడు చూడండి. పరలోకములో ఉన్నవాళ్ళు కానీ, భూమి మీద ఉన్నవాళ్ళు కానీ, భూమి క్రింద ఉన్నవాళ్ళు కానీ. భూమి క్రింద మనుషులు ఉన్నారా? భూమి క్రింద దేవదూతలు ఉన్నాయా? భూమి కింద ఎవరున్నారు అసలు? క్రింద ఉన్న వారిలో అంటున్నాడంటే క్రింద అంటే భూమి కింద, భూమి తవ్వుతూ లోపల ఉంటారా? భూమి లోపల ఏది ఉంటుంది? అగ్ని. భూమి దాని లోపలి భాగము అగ్నిమయమయ్యున్నట్లు ఉండును. లోపల మొత్తం అగ్ని, నీళ్లతో కూడినది. మరి భూమి క్రింద అనగా దాని భూమి గోళాకారంగా ఉంటే దాని క్రింద భాగము అనగా దానినే బైబిల్ చెప్పిన పరిభాష 3వ ఆకాశము. మొదటి ఆకాశము అది పరలోకం అయితే, 2వ ఆకాశములో ఉన్నటువంటిది మరి భూమి అయితే, 3వ ఆకాశములో ఉన్నది అది పాతాళం. అది క్రింద ఉంది. అది క్రింద ఉందని చెప్పటానికి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ మాటను మనం ఒకసారి చదువుకుందాం ప్రియులారా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ మాట, 24వ వచనము. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని. ఏం రాయిస్తున్నాడండి? కిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని అనగా పాతాళం ఎక్కడుంది? క్రింద. ఏమండి, పాతాళం ఎక్కడుందంటే క్రింద ఉంది అంటున్నాడు. అందుకనే మీరు ఎక్కడ చూస్తారంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు ఒక వ్యక్తిని చూశానని చెప్తున్నాడు చూడండి. మరణించిన వ్యక్తిని
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము రైట్ 2వ వచనము. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెను నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడెను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. ఒక మనిషిని చూశాడట. ఎక్కడ? 3వ ఆకాశములో అనగా పాతాళములో. 3వ ఆకాశం అనగా పాతాళము ప్రియులారా. అందుకనే సామెతల గ్రంథంలో చదువుకున్నాం కదా, క్రిందనున్న పాతాళము అంటే పాతాళము ఎక్కడుంది ప్రియులారా? అది క్రింద ఉంది. మరి క్రింద ఉన్నటువంటి పాతాళములో ఎవరున్నారు? మనలాగా దేవుడు ఏమైనా అక్కడ మనుషులు చేసి అక్కడ ఏమైనా పెట్టాడా? ఒకసారి దేవుని కుమారుడు అయినటువంటి యాకోబు గారు మాట్లాడతారు. ఒకసారి ఆయన మాటల్లో చూద్దాం. పరిశుద్ధుడైన యాకోబు గారు మాట్లాడుతూ ఆదికాండము ఏమండి ఎక్కడ చూస్తారంటే 42వ అధ్యాయము, ఆదికాండము 42వ అధ్యాయము 38వ వచనం చూద్దాం ప్రియులారా. ఆదికాండము 42వ అధ్యాయం 38వ వచనం. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్నా చనిపోయెను, ఇతను మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకల గల నన్ను మృతుల లోకమునకు దుఃఖముతో దిగిపోవునట్లు మీరు చేయుదురు. మరొకసారి మీకు చదువుతాను. మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు మృతుల లోకము, మరణించిన వాళ్ళందరూ ఇదిగో పాతాళములోనికి వెళ్ళిపోతారు. అందుకనే మృతుల లోకమునకు దిగిపోవునట్టు అంటే కిందకి వెళ్ళిపోతాను నేను, క్రిందనున్న పాతాళము అన్నాడు. అందుకనే నిజంగా బైబిల్ ఎంత క్లియర్గా దేవుడు రాయించాడంటే, ఇలాంటి గ్రంథాన్ని ఈరోజు మీరు చదవటం లేదు, మీరు ఆలోచించటం లేదు, మీరు ఇందులో వ్రాయబడినట్లు బ్రతకటం లేదు కదా. నిజంగానండి బ్రతికితే మీరు నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు. మీకు అర్థం కావట్లేదు ఏమండి ఈ గ్రంథం యొక్క గొప్పతనం ఈరోజు మీకు అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, ఎంత క్లియర్ కట్గా రాస్తున్నాడు చూడండి. ఇదిగో మృతుల లోకానికి నేను దుఃఖంతో దిగిపోవునట్టు అంటే దిగెళ్ళిపోతాడు అంటే కిందకి వెళ్ళిపోతాడు. దిగడం అంటే పైన ఉన్నాడు, ఇప్పుడు దిగుతున్నాడని ఆమెకు అర్థమవుతుంది కదా. పాతాళ లోకములోనికి నేను వెళ్ళిపోవునట్లు మీరు చేయకండి అంటే మృతులుండే లోకం అని మనకు అర్థమవుతుంది. ఇది ఇంకా అర్థం కావాలంటే ఒక్కసారి యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి యథార్థ సంఘటన, ధనవంతుడు లాజరును గూర్చిన సంఘటన. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 22 నుంచి 26 వరకు మీరు చదువుకోండి పిల్లలని, క్లుప్తంగా చెప్పేస్తాను. ఇదిగో ధనవంతుడు ఒకడున్నాడు, ప్రతి దినము హ్యాపీగా ఉన్నాడు. అతను ఉదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుచు ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు. అలాగే లాజరు గురించి చెప్తున్నాడు. అతను కష్టం అనుభవిస్తున్నాడు, అతను రోగంతో ఉన్నాడు, అతను కురుపులు ఏమంటే కుక్కలు వచ్చి నాకుతున్నాయని అతని గురించి చెప్తున్నాడు. ఇలా ఇద్దరు గురించి చెప్తూ ధనవంతుడు చచ్చిపోయాడు. ధనవంతుడు చచ్చిపోయి మళ్ళీ ఇతనికి ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు చనిపోయిన సందర్భాన్ని చెప్పి, లాజరు చనిపోయిన సందర్భాన్ని చెప్పి, చనిపోయిన తర్వాత వీరిద్దరి స్థితిగతులను దేవుడు మనకు చెప్పాడండి. ధనవంతుడు చనిపోయిన తర్వాత అతను ఏమి చేశాడో, ఎక్కడికి వెళ్ళాడో ఒక్కసారి ఆ మృతుల లోకం గురించి మనం ఆలోచిస్తే ఏమండి, మీరు ఎక్కడ 20 నుంచి చూస్తే ఏమంటే మొదట లాజరు చచ్చిపోతాడు కదా. 20 నుంచి లాజరును ఒక దరిద్రుండెను ఏమండి, వాడు కురుపులతో మొత్తానికి వాడు చచ్చిపోయాడు. ఆ 22లో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకోవడం కొనిపోబడ్డాడు. ధనవంతుడు కూడా చచ్చిపోయాడు. అప్పుడు చనిపోయిన వెంటనే అతను పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు
మళ్ళీ వచ్చేసి చూడండి పాతాళం అంటే మృతులు వెళ్ళే లోకం, పాతాళ లోకం. ఇక్కడ పాతాళంలోకి వెళ్ళిపోతాను ఇతను బాధపడుతున్నాడు, అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాడు. అప్పుడు యాతన పడుచున్న ఇతనికి దూరము నుండి అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరు కనపడ్డారట. నిజంగా ఈ సందర్భాలను యేసుక్రీస్తుల వారు చెప్పారంటే నిజంగా ఇది అక్షర సత్యం అండి. 100% 100% నిజం. చాలామంది ఇవి కథలు అనుకుంటున్నారు, కాదు, నిజాలు. పాతాళములో ఉన్నటువంటి నిజంగా ఆ స్థలాలను గురించి దేవుడు రాయించాడు చూడండి. ఇదిగో దూరం నుంచి ఏం కనిపించింది తెలుసా? ప్యారడైస్, అదే పరదైసు. దేవుని సేవ చేసిన వాళ్ళు, దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు ఉండే చోటు, నెమ్మది పొందే స్థలం పరదైసు. వాళ్ళు అలా నెమ్మది పొందుతడం చూసి ఇతను, అయ్యో అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కురను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుకు లాజరును పంపుము. నేను ఇక్కడ యాతన పడుచున్నాను అని అంటే అప్పుడు దేవుడు, కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి. అంటే దేవుడు శరీరాన్ని ఇచ్చింది తన కోసమే నీకు ఇచ్చాడు. ఈ దేహంలోనికి నువ్వు ఆత్మగా నువ్వు విడిచొచ్చిన దేహంలోనికి దేవుడు నిన్ను ఎందుకు పంపాడంటే తన పని కొరకే నిన్ను పంపాడు. కానీ నీకు అర్థం కాక నీ శరీరం కోసం బ్రతికావు, అదే బ్రతకనుకున్నావు, ఆస్తులు సంపాదించుకున్నావు, ప్రతిరోజు తింటూ త్రాగుతూ హ్యాపీగా ఉన్నావు కదూ. నీకు అర్థం కాలేదు కనుక నువ్వు వెళ్ళిపో. లాజరును చూడు, అతను కష్టము అనుభవించి అతనికి ప్రయాణం అర్థమైపోయింది. చావు తర్వాత నాకు ఇంకొక ప్రయాణం ఉంది, ఇక్కడ భూమి మీద శాశ్వతమైన బ్రతుకు నాకు లేదు. నేను దోపిడీ, దొంగతనాలు, ఏమిటి ఎలాంటివి చేయలేని వాళ్ళే కదండి, నీతిమంతులే కదండి పరదేశుకు వెళ్ళేది. మన నీతిమంతులుగా పరదేశు లిస్టులోకి లాజర్ గారు వచ్చారంటే అతడు దేవుని కొరకు బ్రతికాడని మనం అర్థం చేసుకోవాలి. అలా దేవుని కొరకు బ్రతికాడు గనక ఈ పాతాళ లోకంలో నెమ్మది పొందే స్థలంలో ఉన్నావు, నువ్వు నరకంలో ఉన్నావు. అంతేకాదు, అటువైపు ఉండేవాళ్ళు ఇటువైపు రావడానికి వీల్లేదు, ఇటువైపు వెళ్ళేవాళ్ళు అటువైపు వెళ్ళటానికి వీల్లేదు. మధ్యలో మహాగాధం ఉంచబడింది. పాతాళంలోనే 3 స్థలాలు ఉన్నట్లుగా మనకు అక్కడ యేసుక్రీస్తుల వారు డిక్లేర్ చేసేసాడండి, ఓపెన్ చేసేసాడు సీక్రెట్స్. ఎంత అద్భుతమైన విషయాలు మీరు చెప్పండి. అందుకని యేసుక్రీస్తుల వారు, ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని రహస్యమైన సంగతులు నేను మీతో చెప్పేస్తాను. ఎవరు చెప్పగలరండి? ఇది రహస్యం అండి, ఇది మర్మాలివి. పరలోకములో ఉండే రహస్యాలు నీకు చెప్పేస్తున్నాడు చూడండి. ఏమండి, పాతాళములో ఉండే రహస్యాలు చెప్పేస్తున్నాడు చూడండి. చెప్పేశాడండి అన్నీ. ఇదిగో ఇప్పుడు ఏమండి, పాతాళం గురించి వస్తున్నాం, పరలోకం గురించి కూడా చెప్పేశాడు. ఆ చనిపోయిన తర్వాత నీ బ్రతుకు ఎలా ఉంటుందో అన్ని విషయాలు, అన్ని మర్మాలు చెప్పేశాడంటే అన్నీ విన్న తర్వాత ఈరోజు నువ్వు బ్రతకటం లేదు కదా. నిజంగా పాతాళం గురించి చెప్తున్నాడు చూడండి. అగ్ని జ్వాలలు పాపం చేసిన వాళ్ళకి. అంతేకాదండి, ఇక్కడ ఒక విచిత్రం ఆలోచిస్తుంటే, ఏమండి, మరణంతో ఒక లోకంలోనికి, అంటే ఒక క్షణంలో భూమిని విడిచిపెట్టి పాతాళంలోకి వెళ్ళిపోయే ఆత్మ, అంతే కదండి, ఒక క్షణంలో యేసుక్రీస్తులో మరణించిన తర్వాత కూడా మూడో దినం లేస్తాడు. లేచిన తర్వాత, అమ్మా నేను తండ్రి దగ్గరకు వెళ్ళలేదు, నన్ను ముట్టుకోవద్దన్నాడు. మరి తర్వాత జరిగింది, తర్వాత వచ్చి తోమగారికి, ఇదిగో నా వేళల్లో నా చేయిలకు ఒకసారి నువ్వు వేలు పెట్టి చూడు అంటే వెళ్ళొచ్చాడండి. అంటే ఒక ఆత్మ ఎంతసేపులో ఒక లోకాన్ని దాటేస్తుంది. చాలా సింపుల్ కదండి. కానీ ఒక లోకాన్ని దాటే ఆత్మ ఏంటి మధ్యలో ఉన్న మహా అగాధం దాటలేకపోతుందా? ఎంత భయంకరమైన స్థితి ఒకసారి మీరు ఆలోచించండి. మీకును మాకును మధ్య మహా అగాధం ఉంచబడింది. ఏంటి ఈ అగాధాన్ని ఆత్మ దాటేయలేదా? దాటక అవ్వదండి. అలాంటి భయంకరమైన చోటుకు నువ్వు వెళ్ళిపోతావు.
ఎవరండి ఆ పాతాళం గురించి ఆలోచించి ప్రియులారా దాన్ని తప్పించుకోవాలనుకున్న మనుష్యులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అందుకనే పాతాళం గురించి మాట్లాడుతూ మనం చదివిన మాటే ఏమండి 15వ అధ్యాయం సామెతల గ్రంథము 24వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, క్రిందనున్న పాతాళము చాలా భయంకరమైనది కనుక దానిని తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమును గురించి ఆలోచిస్తాడు. బుద్ధిమంతుడైతే ఆ పాతాళాన్ని తప్పించుకోవాలనుకుంటాడు. తప్పించుకుంటున్నారా? బుద్ధిమంతుడు అని ఎవరికి సర్టిఫికేట్ ఇస్తున్నావు ఈరోజు? ఆస్తి ఉన్నవానికి కదా, బాగా సంపాదించేవానికి కదా, బాగా చదువుకున్నవాడికి కదా. లోకంలో ఈ శరీరాన్ని అంటే ఈ ప్రయాణంలో ఈ 60-70 సంవత్సరాల్లో శరీరం కోసం సంపాదించిన వాడిని, శరీరం కోసం ఉద్యోగం చేసేవాడిని నువ్వు బుద్ధిమంతుడిని చెప్పుకుంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మీకు జ్ఞానం లేదు, అది ఈ లోక జ్ఞానం, అది వెర్రిది. పాతాళమును తప్పించుకోవాలట చూడండి. అలా తప్పించుకోవాలంటే బుద్ధిమంతుడుగా నువ్వు ఆలోచించాలి. పరమునకు పోవు జీవమార్గమును కనుగోవాలి. వాళ్ళే బుద్ధిమంతులు. మరొక మాట సామెతల గ్రంథం 27వ అధ్యాయము, సామెతల గ్రంథం 27వ అధ్యాయం ప్రియులారా 20 వచనం నుంచి మనం చదువుకుందాం. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానే రాదు. పాతాళం అటండి, దానికి తృప్తే లేదటండి. తృప్తి అంటే ఎంతమంది అయినా రాని 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 ఈరోజు కోట్ల మందిగా వెళ్ళిపోతున్నారు కదండి. ఏమండి ఎంతమంది వెళ్ళిపోతున్నారు మీరు చెప్పండి. యోబు గ్రంథంలో 24వ అధ్యాయంలో, యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనాన్ని మనం పరిశీలిస్తే, యోబు గ్రంథము 24వ అధ్యాయం 19వ వచనంలో, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును, కన్నగర్భము వారిని మరుచును, పురుగు వారిని కమ్మగా తినివేయును, వారు మరి ఎప్పుడునూ జ్ఞాపకములోనికి రారు. పాతాళంలో ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో చెప్పేస్తున్నాడు చూడండి. వెళ్ళిపోతారు అందులోనికి, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ ఇక లేదు. మీరు అక్కడ బాధపడవలసిందే, అగ్నిగుండంలో యాతన పడవలసిందే. ఏమండి పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుందట. పాపం అనగా ఇదిగో దేవుడు చెప్పినట్లు మనిషి బ్రతకకపోవడం, అంతే కదండి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎంతమంది దేవుడు చెప్పినట్టు బ్రతుకుతున్నారు మీరు చెప్పండి. అంటే మిమ్మల్ని అందరినీ పాతాళం పట్టుకుంటుందా? అవును, మరణించిన తక్షణమే మీరు వెళ్ళబోయే లోకం పాతాళ లోకం. అందులో మీరు ఏమండి అగ్ని జ్వాలల్లో మీరు పడిపోతారు. ఎందుకంటే మీరు పాపులుగా ఉన్నారు కనుక. యెషయా గ్రంథంలో మరొక మాట మనం చూస్తే, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 14వ వచనంలో, యెషయా గ్రంథము ఏమండి 24వ అధ్యాయము 14 నుంచి చదువుతాం, బాగుంటుందండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం ప్రియులారా 26 అండి, 26వ అధ్యాయం 14వ వచనం. చచ్చినవారు మరలా బ్రతుకరు. చచ్చినవారు ఏమవరట? మరలా బ్రతుకరు. ప్రేతలు మరలా లేవరు. ఏమంటే మరలా లేవరు. వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి. చనిపోయిన వాళ్ళను గురించి దేవుడు రాయిస్తూ వాళ్ళిక మరల రారటండి. భూమి మీద ఇక తమ వంతు లేదు. ఎవరికండి నిజాలన్నీ తెలిసిపోయాయి మీరు చెప్పండి. ఏదో మంచి పనులు చేసిన వాళ్ళంతా మళ్ళీ పుడతారా?
ఏదో చెడ్డ పనులు చేస్తే కుక్కగానో నక్కగానో పిల్లిగానో మళ్ళీ భూమి మీదకి వస్తారా? లేదు. ఇవన్నీ కట్టు కథలు, అబద్ధాలు. నిన్ను చేసిన దేవుడు నీ గురించి చెబుతున్న విషయాలేంటో తెలుసా? చనిపోయిన తర్వాత నువ్వు పాతాళ లోకములోనికి వెళతావు. నువ్వు పాపము చేసిన వాడుగా ఉంటే అగ్ని జ్వాలలకు నువ్వు వెళ్ళిపోతావు. అక్కడ యాతన. నువ్వు ఒకవేళ నీతిమంతుడుగా ఉన్నావా, పాతాళ లోకంలోనే మరొక లోకానికి వెళతావు. అదే మరొక చోటుకి, పాతాళం లోకంలోనే ఉన్నటువంటి మరొక స్థలానికి. అదే నెమ్మది పొందుచున్న స్థలం. నిజంగా ఈ పాతాళంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళ గురించి ఏమంటే మనం ఆలోచిస్తే ఎవరెవరండి అక్కడికి వెళతారు? ఎంతమంది వెళతారంటే అందరూ కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళేనండి. ఎందుకంటే అందరూ కూడా పనికి మాలిన వారు, దుర్మార్గులు, బొత్తిగా చెడిపోయిన వారు, దేవుని గురించిన జ్ఞానము లేనివారు. అందుకని ఎవరెవరు వెళతారో కూడా చెప్పేస్తున్నాడు. చూడండి ఒకసారి అక్కడే యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఏమండి 14వ వచనం నుంచి మనం చదివితే, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకు. ఏంటి ఆశ? వచ్చేస్తారు, నా దగ్గరికే వస్తారు. ఎందుకంటే పాతాళం లోకంలో ఉన్నటువంటి అగ్ని జ్వాలలో ఉన్నటువంటి జనాభా ఈరోజు భూమి మీద బ్రతికిన వాళ్ళందరండి, దాదాపు చాలామంది అక్కడే ఉండిపోయారండి. దేవుని కోసం బ్రతకని వాళ్ళే కదండి వాళ్ళందరూ. అందుకని ఇంకా వచ్చేస్తారు. ఇదిగో అపవాదికి అంకితమైపోయిన వాళ్ళు. అందుకని ఈ పాతాళం గురించి రాయబడిన మాట, అది గొప్ప ఆశ పెట్టుకొని ఉంది. ఎలా అందులో ఎవరెవరు పడతారో కూడా రాయిస్తున్నాడు చూడండి. గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరుచుకొని వచ్చేయండి నా దగ్గర. విశాలంగా నోరు. అపరిమితం అంటే ఇంకా మితమే లేదు దానికి, ఎంతమంది అయినా వచ్చేయచ్చు. అపరిమితంగా నోరు తెరుచుకొని ఉంది. వారిలో అంటే ఈ పాతాళంలోనికి గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. ఎవరెవరు వెళతారండి పాతాళంలోకి అంటే గనులు వెళ్ళిపోతారట. చూడండి, గనులు ఎవరు వెళ్ళు? అంతే కదండి. ఎవరండి గనులు వెళ్ళిపోతారంటే ఆ గనులు ఎవరండి? మనం ఒకసారి ఆలోచిస్తే, దేవుని గురించి ఆలోచించక గొప్పవాళ్ళుగా ఈరోజు భూమి మీద చలామణి అవుతున్న వాళ్ళు. మేము మెగా స్టార్లు వండి, మేము సూపర్ స్టార్లు వండి, మేము పవర్ స్టార్లు వండి అని ఈరోజు ఎంతోమంది స్టార్లు మేము గనులు అనుకుంటున్నారా? మీరైనా పాతాళానికి వెళ్ళిపోవలసిందే. మీరేమైనా ఉండిపోతారా? అదే చెప్తున్నాడు. వారిలో అనగా పాతాళములో గనులును, ఇంకెవరట? సామాన్యులు కూడా వెళ్ళిపోతారట. సామాన్యులు అనగా వీళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడదు. ఏమండి, పేద మధ్యతరగతి వాళ్ళని చెప్పాలి. వీళ్ళు కూడా దేవుని గురించి ఆలోచించరండి. వీళ్ళు ఏమైనా దేవుని గురించి ఆలోచిస్తారా? అయ్యో మాకు లేదు, ఇంకా ఉద్యోగం చేస్తేనే మాకు బ్రతుకు, ఏమండి భార్య పిల్లలు, ఇదే మా బ్రతుకు, మేము సామాన్యులం అండి, దేవుడా అంత ఆలోచించే తీరిక లేదండి అని నువ్వు అంటున్నావు కదా. మీరు కూడా వెళ్ళిపోతారు. ఏమండి ఎక్కడికి? పాతాళ లోకంలోనికి. కనుక గనులు వెళ్ళిపోతున్నారు, సామాన్యులు వెళ్ళిపోతున్నారు, అలాగే ఘోష చేయువారు. ఘోష అంటే సంపాదించాలి, తృప్తే లేదు. అంటే నీ ఏడుపు దేని కొరకు? భూమి మీద బ్రతకడానికి కదా. అంటే ఘోష ఏంటయ్యా నీ ఘోష? అంటే బ్రతకాలి, సంపాదించాలి, ఇంకా ఏదో భూమి మీద దీనికోసం తాపత్రయపడుతున్నావు కదా. వెళ్ళిపోతారు ఘోష చేయువారు కూడా. పాతాళం పట్టుకుంటుందట చూడండి. పాతాళం నోరు తెరుచుకొని వీళ్ళందరినీ మింగేస్తుందట చూడండి. కనుక ఘోష చేయువారును, ఇంకా హర్షించువారును పడిపోవుదురు. హర్షించువారు అనగా ఇక నాకేంటండి, నాకేం తక్కువ లేదు, అంతా ఉంది, హ్యాపీ. ఇదిగో ప్రాణమా, తినుము, తాగుము, సంతోషించమని నిన్ను నువ్వు హర్షించుకుంటున్నావా? మీరు కూడా వెళ్ళిపోతారు.
అంత చక్కగా దేవుడు రాయించాడు చూడండి. ఎవరెవరు వెళతారో చూడండి. గనులను సామాన్యులను, ఏమండి, గనులు సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించువారు పడిపోవుదురు, పాతాళములోనికి పడిపోతారట ప్రియులారా. అలా పడిపోతున్న వారిని గురించి దేవుడు రాశాడంటే పాతాళం గురించిన విషయాలు నువ్వు ఆలోచించాలని, ఆ పాతాళానికి నువ్వు వెళ్లకుండా ఉండాలని. ఎందుకంటే నువ్వు పాపం చేశావా, పాతాళంలో ఒక భయంకరమైన చోటు ఉందయ్యా, అక్కడికి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే పాతాళం ఎంత భయంకరమైనది. కాకపోతే పాతాళం గురించి ఇంతగా రాయిస్తాడు మీరు చెప్పండి. పాతాళం గురించి నువ్వు భయపడట్లేదు కదా, కానీ ఎవరు భయపడుతున్నారో చూస్తారా? ఏమండి, లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 30-31 వచనాలండి. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 30-31 వచనాలు మనం చూస్తే ప్రియులారా, చూడండి. యేసు అడుగుతున్నాడు దయ్యం పట్టిన వాళ్ళతో, ఏమని? నీ పేరేమని వానిని అడుగగా, చాలా దయ్యములు వానిలో జొచ్చి ఉండెను గనక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళమునకు పోవుటకు తమ ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. శరీరం లేని ఆత్మలు, మన సేవ చేయటానికి వచ్చినటువంటి ఆత్మలు, దేవుని మీదే తిరుగుబాహుట వేసినటువంటి కొన్ని ఆత్మల పరిస్థితిని దేవుడు ఇక్కడ రాయిస్తున్నాడండి. ఇదిగో వాటిని శిక్షకు లోబరిచాడు దేవుడు. ఇదిగో అపవాదికిని, అంటే నాకు విరోధంగా పనిచేసినటువంటి ఆత్మలతో పాటు మీరు ఉన్నారు కదా, మీరు వెళ్ళిపోండి, అపవాదికిని వానికి సిద్ధపరిచిన నిత్యాగ్ని దండలోనికి మీరు వెళ్ళిపోండి అని అపవాదితో పాటు తన సమూహాన్నంతా దేవుడు అగ్నిగుండంలోకి వేసేశాడు కదా. అలాంటి వాళ్లకు యేసుక్రీస్తు పుణ్యమా అని భూమి మీద కొన్ని రోజులు రిలీజ్ చేశాడండి. ఇదిగో నా కుమారుడు చెప్తే మీరు వెళ్ళిపోవాలని. అలా రిలీజ్కి వచ్చినటువంటి ఈ ఆత్మలు మాట్లాడుతున్న మాటలేంటో తెలుసా? అయ్యా, అప్పుడే వచ్చేసావా? కాలం రాకమునుపే ఏంట ఇంత తొందరగానా? మనమేమనుకుంటా, తొందర అనుకోవట్లేదు, ఇది ఇంకా టైం ఉంది అనుకుంటున్నాం మనం. దానికి సమయం అర్థమైపోయింది. ఏంటి ఇంత స్పీడ్గా వచ్చేసావు నువ్వు? స్పీడ్ కాదయ్యా, మనిషి అనుకుంటున్నాడు. ఇదే లేట్ అనుకుంటున్నాడు మనిషి. ఇప్పుడు మారదాం, అప్పుడు మారదాం, ఇంకా టైం ఉందిలే అనుకుంటున్నాడు. అపవాదికి అర్థమైపోయింది టైం లేదని. వద్దయ్యా, పాతాళానికి మమ్మల్ని పంపుడు, ఏమని మమ్మల్ని వద్దు, మమ్మల్ని అక్కడికి వెళ్ళమని ఆజ్ఞాపించవద్దు, వేడుకుంటున్నాడు. చూడండి ఎందుకు? దయ్యాలు ఏమంటే భయపడుతున్న ఆ పాతాళ లోకం అంటే నీకు భయం ఉందా? విచిత్రం ఇక్కడ ఆలోచిస్తుంటే, దయ్యాలు పాతాళానికి భయపడితే నువ్వు దయ్యానికి భయపడుతున్నావు నువ్వు. అంతే కదండి. ఈరోజు లేవవి, అవి నేను పట్టి పీడించవు, మనిషిలోకి వచ్చి విలవిలలాడించవు, నిన్ను పాడు చేస్తాయి, దేవునికి దక్కకుండా దూరం చేస్తున్నాయి. అది తెలుసుకోవట్లేదు నువ్వు. దయ్యమే వణుకి భయపడుతుంది, వేడుకుంటుంది అంటే ఆ పాతాళం ఎంత భయంకరమైనదో ప్రియులరా మీరు ఒక్కసారి ఆలోచించాలి. చాలా భయంకరమైన ఏమండి పరిస్థితి అండి అది. అనుభవిస్తేనే కానీ తెలియదు అని మీరు దయచేసి అలా అనుకోకండి. ఎవరు చూశారండి, చూద్దాంలే, వద్దండి. యేసుక్రీస్తుల వారు ఇవన్నీ మనకు చెబుతున్నాడు. అంటే పాతాళం అంటే దయ్యం భయపడిందంటే ఎంత భయంకరమైన లోకమో అది ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చే లోకం కాదు కదా. ఏమంటే యోబు గ్రంథము కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందాం. చూడండి, యోబు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో, యోబు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడును రాడు, అతడు ఇక ఎన్నడను తన ఇంటికి రాడు, అతని స్థలము అతన్ని మరలా ఎరుగదు. ఎందుకు ఇంత క్లియర్గా రాసేసాడంటే, నీకు భయం రావాలి, ఆ పాతాళాన్ని తప్పించుకునే బుద్ధిమంతుడు నువ్వు కావాలి. ఎవరండి ఈరోజు బుద్ధిమంతులుగా మారిపోయి ఆ పాతాళ లోకాన్ని తప్పించుకోవాలండి? అదొక భయంకరమైన లోకం.
ఆ లోకములోనికి ఇదిగో మరణం ద్వారా నేను వెళ్తాను, కానీ అగ్ని జ్వాలలోకి నేను వెళ్ళిపోకూడదు. నెమ్మది పొందే చోటుకు వెళ్ళాలి. అందుకని ప్రభువునందు మృతులు ధన్యులు. ఎందుకు? వాళ్ళు మృతి నుండి వెళ్ళిపోతారు విశ్రాంతిలోనికి. మరి నేను, నువ్వు, మనమందరము ఇప్పుడే కన్ను మూస్తే అగ్ని జ్వాలలోకి వెళ్ళిపోతామా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మరి ఎప్పుడు రామటండి ఈ లోకం అనుకుంటుంది మళ్ళీ వస్తాడు. అయ్యో ఈ ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నానండి, ఈ సమస్యలు తట్టుకోలేకపోతున్నానండి, ఈ అప్పులు బాధండి, ఈ అవమానం అండి. ఏంటండి ఈ అవమానం గురించి ఆలోచిస్తున్నారు? ఇది చాలా చిన్న జీవితం, ఇది చాలా చిన్న అవమానం. శరీరానికి వచ్చే అవమానము, శరీరానికి వచ్చే బాధ ఇదంతా లేదండి. దీని బాధను, దీని యొక్క నిందలను పట్టించుకునేవారుగా మీరు ఉండకండి. మరణం తర్వాత ఆత్మకు పట్టబోయే గతిని గురించి మీరు ఆలోచించండి. అప్పుడు మీరు జ్ఞానులు. ఎందుకంటే మీ జీవితం పుట్టుకతో ప్రారంభం, మరణంతో అంతమయ్యేది కాదు. మరణంతో మరొక జీవితానికి నువ్వు నాంది, అంటే ప్రారంభం. మూడో ప్రయాణంలోకి నువ్వు వెళుతున్నావు. మరణం తర్వాత మహోన్నతమైన బ్రతుకు నీకుంది, చాలా పెద్ద బ్రతుకు నీకుంది. దానికి అంతమే లేదు. నువ్వేమో అంతం అనుకుంటున్నావు, కానీ అంతం లేదండి. కనుక మరణం తర్వాత మీరు పాతాళాన్ని తప్పించుకోవాలనే, మీరు బుద్ధిమంతులుగా ఉండాలనే ఈ మాటలు మీకు. ఎందుకంటే మరణించిన తర్వాత యోబు గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనంలో ఇదిగో ఒక్క క్షణంలోకి వెళ్ళిపోతారు మీరు అక్కడికి. ఒక క్షణం ఈ లోకం నుండి పాతాళంలోకి వెళ్ళిపోవడానికి ఆ ప్రయాణం ఎంతండి? కాలం ఒక క్షణం. అక్కడికి వెళ్ళిన నువ్వు యుగ యుగాలు అలా కాలుతూనే ఉండాలటండి. కనుక అలా కాలుతావా? లేక క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమును కనుగొనును. అంటే ఇదిగో భూమి మీద నీకు ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే భూమి మీదే నువ్వు సంపాదించుకోవాలి, భూమి మీదే నువ్వు కనుక్కోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అక్కడ ఏ ఉపాయం నీకు దొరకదు. పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఏ ఆలోచన మళ్ళీ నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి లేదు. ధనవంతుడికి అర్థమైపోయింది ఇక్కడ తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. అయ్యా మా సహోదరులు భూమి మీద ఉన్నారు, వాళ్ళ దగ్గరికైనా పంపు, అది కూడా లేదయ్యా అనేసాడు. కనుక ప్రియులారా, ఆ భయంకరమైన పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే ఈ పాతాళం పాఠం విన్న తర్వాత ప్రియులారా మీరు బుద్ధిమంతుల్లా, అంటే బుద్ధిమంతుల్లా మారాలంటే బుద్ధి మీకు రావాలి. ఆ బుద్ధి మీకు రావాలంటే అది క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తుని మీరు ధరించుకున్నవారైతే, ఆ క్రీస్తు చెప్పిన మాట ప్రకారం మీరు బ్రతికే వాళ్ళైతే మీరు బుద్ధిమంతులు అవుతారు. పరమునకు పోవు జీవమార్గమును మీరు కనుక్కున్న వాళ్ళు అవుతారు. పాతాళమును తప్పించుకుంటారు. కనుక ఈ పాఠం విన్న మీరు పాతాళమును తప్పించుకొని బుద్ధిమంతులు అవుతారా, లేదా ఎవరు చూశారులే అనుకొని అవివేకులుగా మారి నిత్య నరకాగ్ని గురికి, ఏమంటే నిత్యాగ్ని దండనకు మీరు వెళ్ళిపోతారో నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగోనయ్యా, పాతాళము అది ఎంత భయంకరమైన లోకము. నిజంగానైనా ఆ కనపడిన లోకం, ఆ లోకం గురించిన విషయాలు మాకు మీరు రాయించి ఇచ్చారంటే ఎంత ప్రేమ చూపించారయ్యా మీరు మా మీద. కళ్ళకు కట్టినట్టుగా మా అన్నయ్య యేసుక్రీస్తులను మీరు పంపించి ఈ విషయాలన్నీ మీరు చెప్పించారంటే నాయన మీ ప్రేమకు కృతజ్ఞతలు తండ్రి. ఈ మాటలు విన్న మేము ఆ లోకాన్ని తప్పించుకునే బుద్ధిమంతులుగా ఉండాలనేదే మీ యొక్క సంకల్పం. కనుక మీ సంకల్పానుసారమైన ఆలోచనలు మేము చేసి మీ దగ్గరకు వచ్చే జీవమార్గం ఇదిగోనైనా యేసుక్రీస్తుల వారు మాకు చెప్పేశారు. మాకు మార్గంగా ఉండిపోయాడు ఆయన, మాకు మాదిరిగా ఉండిపోయాడు. కనుక ఆయన అనుసరించి ఆయన చెప్పిన బాటలో నడవటానికి కావలసిన సహాయమును దయచేయండి. ఇన్ని మేలులు చేసిన మీకు మీ పాదపద్మలు కృతజ్ఞతలు చెల్లిస్తూ 21వ శతాబ్దంలో నాయన భూమి మీద పుట్టినటువంటి మేము ఈ ప్రయాణంలో ఉన్నాం.
రెండవ ప్రయాణం, మళ్ళీ చావు తర్వాత మరొక ప్రయాణంలోనికి మేము వెళ్ళిపోతాం. ఈ విషయాలన్నీ నాయన మాకు అర్థం చేయించటానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అలాగే మా ఆత్మీయ తండ్రి గారిని మీరు పుట్టించారు. ఈ జ్ఞానాన్ని మాకు వెదజల్లారు. మీరు చేసిన ప్రతి మేలుకే కృతజ్ఞతలు తండ్రి. అలాగే కర్ణాటక ప్రాంతంలో నాయన ఈ యొక్క రాజ్య సువార్తను, మీ యొక్క సత్య సంబంధమైన మాటలను వెదజల్లటానికి మమ్మల్ని పనిలో పెడుతున్నటువంటి రామన్నయ్యను బట్టి, అతనికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మేము ఎల్లప్పుడూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు విధేయులగినట్లు కావలసిన సహాయమని మాకు దయచేస్తారని నమ్ముతూ, వినటువంటి విద్యార్థులందరినీ జ్ఞాపకం చేసుకోమని, పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఓకే, అందరికి వందనాలండి.